100 టీవీ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఏరియా రాజకీయ శిక్షణ తరగతుల్లో కమ్యూనిస్టు ఉద్యమ విశిష్టత, పార్టీ నిర్మాణం, నాడు భూమి కోసం భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, దున్నేవానికే భూమి కావాలని, దొరలు, భూస్వాములు, రజాకార్ల దోపిడీ పీడనకు వ్యతిరేకంగా పోరాడడానికి, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ప్రజలందరినీ ఎర్రజెండా నాయకత్వంలో కుల మతాలకు అతీతంగా పోరాటాలు చేసి 10 లక్షల ఎకరాల భూములు పంచిన చరితే అన్నారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యులు 4500 మంది ప్రాణాలు అర్పించారని, ఈ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని తెలిపారు. ఈ పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని మతోన్మాద శక్తులు చరిత్రను వక్రీకరించి ఆనాడు జరిగిన పోరాటాన్ని మతాల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించి తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎర్రజెండా మాత్రమేనని, ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో కానీ కష్టజీవుల పక్షాన నిలిచింది, అనేక దేశాల్లో విముక్తి చేసింది ఎర్రజెండా మాత్రమే అన్నారు. మధ్య మధ్యలో యువకులందరినీ అరెస్ట్ చేశారు కమ్యూనిస్ట్ కార్యకర్తలు. కమ్యూనిస్ట్ పార్టీని అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. 1920లో తాష్కెంట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. ఏర్పడినటువంటి తొలి నాళ్లలోనే నిర్బంధం ఎదుర్కొన్నది కమ్యూనిస్ట్ పార్టీ. పెషావర్ కుట్ర కేసు పెట్టారు. పెషావర్లో మీటింగ్ పెట్టినందుకు దారి నుంచి వస్తుంటే పెషావర్ కుట్ర కేసు పెట్టారు కమ్యూనిస్ట్ పార్టీని. 1920లో ఏర్పడింది. 105 సంవత్సరాలు అవుతుంది కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి. 105 సంవత్సరాలంటే ఒక 2 తరాలు పోయినాయి. ఈ 105 ఇచ్చిన పిలుపులో భాగంగా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైనటువంటి వారసులు ఉన్నటువంటి కమ్యూనిస్టు యోధుల్ని స్మరించుకునేటువంటి విధంగా సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా హక్కుదారులైనటువంటి వారసులైనటువంటి కమ్యూనిస్టు యోధుల్ని స్మరించుకోవాలని చెప్పి పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో అనువంతు సంబంధం లేనటువంటి మనువాదులు, మతోన్మాదులు ఇది హిందూ ముస్లింల పంచాయతీగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ పోరాటంలో మట్టి మనుషులు సాధించినటువంటి ఒక మహత్తర పోరాటం ఇది. కష్టజీవులందరినీ ఐక్యం చేసి దున్నేవానికి భూమి కావాలని, భూమి భుక్తి విముక్తి కోసం సాగినటువంటి ఒక విరోచిత రైతాంగ పోరాటం ఇది. 4000 మంది అమరులైనటువంటి పోరాటం, 3000 గ్రామాల్లో గ్రామ రాజ్యాలు నిర్మించినటువంటి పోరాటం, 10 లక్షల ఎకరాల భూముల్ని భూస్వాములకు నుంచి గుంజి పేదలకు పంచినటువంటి విరోచితమైనటువంటి పోరాటం. ఈ పోరాటం గురించి మాట్లాడే హక్కు కూడా లేదు అనేటువంటిది నేను చెప్పదలిశాను. అందుకనే దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక కమ్యూనిస్టులు, ప్రపంచం దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు గుర్తించారు ఇది కమ్యూనిస్టులు. ఈనాడు ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా మీరు అడగండి, ఈ పోరాటం ఎవరు నడిపారంటే రజాకార్లకి, నిజాముకు, విష్ణు దొరలకి, భూస్వాములకి వ్యతిరేకంగా నడిపింది ఎవరంటే కమ్యూనిస్టులు అనేటువంటి మాట చెప్తారు తప్ప ఇక్కడ ఆర్ఎస్ఎస్, బీజేపీ లేకపోతే మతోన్మాద శక్తులకు ఎక్కడ స్థానం లేదని చెప్పేసి చెప్తారు. ఊళ్ళే ఎర్రెర్రటి స్తూపాలు మనకు కనిపిస్తాయి. వాళ్ళందరూ ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు. ఎందుకోసం ప్రాణాలు అర్పించారు? భూమి కోసం ప్రాణాలు అర్పించారు. ఎందుకోసం ప్రాణాలు అర్పించారు? భక్తి కోసం ప్రాణాలు అర్పించారు. అందుకని అట్లాంటి త్యాగదనుల పోరాటాన్ని వక్రీకరించాలని చూస్తే చరిత్ర క్షమించదు. అందుకని చరిత్ర వారసులు, ఈ పోరాట వారసులు కమ్యూనిస్టులే అనేటువంటిది చెప్పదలిసింది. బోధించడానికి వచ్చినటువంటి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ సైరాబ్ బాబు గారు ఈ క్లాసులు బోధిస్తున్నారు. దుబాక ప్రాంతంలో సిపిఎం పార్టీని బలోపేతం చేసుకునే దానికి ఈ క్లాసులు ఎంతగానో ఉపయోగపడతాయి. సిద్దిపేట జిల్లాలో సిపిఎం పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి పార్టీగా ఈరోజు ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటిది ఉంది. సిద్దిపేట జిల్లాలనే ప్రజల తరపున చాలా పెద్ద ఎత్తున గతంలో మల్లన్న సాగర్ పోరాటంలో కానీ, ఈ జిల్లాలో పెద్ద మొత్తంలో ఉన్నటువంటి హమాలీ కార్మికులు కానీ, ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీలు కానీ, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఉపాధి కూలీలు కానీ, అట్లనే రైతాంగం కానీ అనేక వర్గాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ. ఈ పార్టీ బలోపేతం కావడం ప్రజలకు అవసరమనే దానికి ఈ రాజకీయ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. అట్లనే ఈ సిద్దిపేట నియోజకవర్గ ప్రజల పక్షాన ముందున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ. అట్లాంటి పార్టీని ముందుకు తీసుకురావాలని, ప్రజలు సపోర్ట్ చేయాలని చెప్పేసి సిద్దిపేట జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల సంస్మరణ సభలు ఇవాళ జిల్లాలో బైరాంపల్లిలో జరుగుతున్నటువంటిది ఉంది. అట్లనే దుబ్బాకలో
గజ్వేలిలో, హుస్నాబాద్లో, సిద్దిపేటలో జరుగుతున్నటువంటిది ఉంది. వీటిని జయప్రదం చేయాలని చెప్పేసి సిద్దిపేట జిల్లా ప్రజలకు